మీ అబ్బాయిలు అమ్మాయిని ఏం చూసి లవ్ చేస్తారు? గుడ్ క్వశ్చన్. అందం ఐశ్వర్యలా ఉండాలి, కళ్ళు కాజల్లా ఉండాలి, అండ్ కలర్ తమ్మనాలా ఉండాలి. అంతేగాని అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ తో పని లేదా? అమ్మాయి అయితే చాలు, బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఫోర్ గ్రౌండ్ అక్కర్లేదు. నీలాగే మన వేరియేషన్ వీరబాబు కూడా బ్యాక్గ్రౌండ్ చూడకుండా ఒక అమ్మాయిని లవ్ చేశాడంట. క్లైమాక్స్ ఏంటే తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు along with గోల గ్రీష్మ. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. జాగ్రత్త. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. మీరేంటి నన్నే చూస్తున్నారు? మరి ఇంత అందంగా ఉంటే అలా చూడాలా? చెప్పానంటే కొట్టేస్తాడు మిమ్మల్ని. చందమామ నువ్వేంటి అంత కుళ్ళుకుంటున్నా? అబ్బో నీకన్నా అందంగా ఉన్నా నానా? ఎక్కడుంది చందమామ? ఏంటి నా అందాన్ని చూసి కుళ్ళుకుంటున్నావు? నేను వస్తానని నేనేం రానులే, నేను కామెడీయే చేస్తాను. ఏంటి మా బంగారు ఇంకా ఫోన్ చేయలేదు? నెట్వర్క్ దొబ్బిందంట. ఫోన్ వచ్చింది. 4G 3G? బంగారం బంగారం ఈ రోజు నాకు నువ్వు పదే పదే గుర్తొస్తున్నావు తెలుసా? నేను మా ఇంట్లో ఒంటరిగా ఉన్నానని నీకు చెప్పనుగా. ఏం కోఆపరేషన్ అయితే నేను ఇప్పుడే బయలుదేరి మీ ఇంటికి అసలు రానుగా. నువ్వు రావాలంటే నీకు అడ్రస్ తెలియాలిగా. నిన్న అడ్రస్ చెప్పమని నేను అస్సలు అడగనుగా. నువ్వు అడిగితే మాత్రం సారథి స్టూడియో పక్కన 2వ గల్లీలో 3వ ఇల్లు అని నేను అస్సలు చెప్పనుగా. నువ్వు చెప్పే లోపు నేను మీ ఇంటి బయట ఉన్నానని నీకు అస్సలు చెప్పనుగా. నువ్వు రావడానికి ముందే నేను అరగంట ముందే గేట్లు తీసానని నేను చెప్పనుగా. వచ్చేసావా? ఏంటమ్మా ఇంత లేటు? అంటే బజ్జీలా ఉండే నీ కోసం పిజ్జా కొనుక్కొని వస్తున్నాను బంగారం. పిజ్జానా? నేను తినేస్తా. ఏంటిది దెబ్బ రొట్టెలో ఇలా ఉంది? అంటే యాక్చువల్లీ మొదటిది దెబ్బ రొట్టె, హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్ళి వచ్చింది, అప్పటి నుంచి పిజ్జా అయిందన్న. ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు ఒంటరిగా వచ్చావు కదా, నీకు భయమే లేదా? భయమా? నాకా? భయానికి మీనింగ్ స్పెల్లింగ్ తెలియని బ్రెడ్ నాది. అంటే నువ్వు చదువుకోలేదా? కానీ నేను ఇప్పుడు ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు? ఈ రోజు నా బర్త్డే. మరి నా బర్త్డేకి ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తావా? అడుగు బంగారం, నువ్వు అడగలేక ఏ గిఫ్ట్ అయినా ఇస్తా. నేను ఒక్కసారి కాలు తొక్కితే 5 సెకండ్లు 100 స్పీడ్ అందుకుని కాస్ట్లీ గిఫ్ట్ కావాలి. అంతే కదా, 2 సెకండ్లు తెస్తా. 2 సెకండ్లో తెస్తాడా? ఎలా? ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు కదా. ఏంటిది? వెయ్యి మిషన్. నువ్వు ఎక్కాలే గానీ నీ సైజుకు 100 250 వెళ్తుంది, 250 వెళ్తుంది. మీ మగాళ్ళంతా ఎప్పుడూ ఇంతే. మా బాయ్ ఫ్రెండ్స్ నేమో మేము బాహుబలి రేంజ్ లో ఊహించుకుంటాం, మీరేమో తుస్సు అనిపిస్తారు. ఇదేంటి 4 మటన్ నర్సింగ్ ఫోటో ఇక్కడ ఉంది? నర్సింగ్ ఇంట్లో నర్సింగ్ ఫోటో ఉండకుండా 9 ఫోటో ఉంటుందా? అంటే ఇది నర్సింగ్ వాళ్ళ ఇల్లు, నువ్వు వాళ్ళ గారాలు పట్టిని. అమ్మ పడవ, ఈ మాట ముందే చూద్దా, అసలు కొంపలోకి వచ్చేవాడు కూడా కాదు కదా. అయ్యో ఎందుకు భయపడుతున్నావు? భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ కదా నీది. అంటే బ్లడ్ ఉండాలి కదే, భయపడాలన్నా పోవాలన్నా. వాడు దొరికితే బ్లడ్ ఏంటి, డెడ్ బాడీ కూడా దొరకకుండా చేస్తాడు. అయ్యో ఏం పర్లేదు బంగారు, నేనున్నాను కదే. నీకు దండం పెడతా, నన్ను వదిలే తల్లి, నేను వెళ్ళిపోతా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజుల్లో. ఆగమ్మా, ఒకసారి మా ఫ్రెండ్స్ ని బలకరిస్తానే. అందాల అనుష్కలు, సమంతలు, తమన్నాలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డార్లింగ్ ప్రభాస్ లో. నాన్న
నానా అమ్మా. ఇదే నా రావడం అంటే ఆ దివాకర్ గారిని వేసేసి జైలుకి వెళ్ళాను కదమ్మా. రిలీజ్ అయిన సందర్భంగా ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారమ్మా, అందుకే ఇంత జోష్ అన్నమాట. నానా ఈసారైనా 4 రోజులు ఉంటావా వెంటనే వెళ్ళిపోతావా? అదే మనకి ఇంటి ఫుడ్ పడదని నీకు తెలుసు కదమ్మా. సాయంత్రానికి ఎవరు నమ్మకం వేసేసి వెళ్ళిపోవాల్సిందంతే. నానా నానా లోపలికి వెళ్దాం, రెస్ట్ తీసుకు, చాలా అలిసిపోయావు. అవునమ్మా. నానా నానా అమ్మాయి నానా ఇక్కడ నీకు ఎవరన్నా మనిషి కనపడుతున్నారా? అయ్యో లేదు నానా, నాకెవరు కనిపించట్లేదే. ఎవరు కనిపిస్తున్నారు? ఎవరు కనిపించట్లేదు. మరి నాకు కనపడుతున్నాడు మనిషి. ఒకసారి బాగా చూడు. నానా అది అద్దం. ఓ అద్దమా? కరెక్ట్ కరెక్ట్ అద్దం. మరి నేను లోగా ఉన్నాను కదా, అక్కడ సన్నగా కనపడుతున్నాడు. నానా అంటే అద్దం సన్నగా ఉంది, సన్నగా ఉంది. ఓ అద్దం సన్నగా ఉండి నేను అలా కనపడుతున్నానా? అబ్బాయి చెప్తే ఓకేనమ్మా. కాదమ్మా, ఎక్కడో డౌట్ పడుతుంది నాకు, ఇది తేల్చుకొని మనం వెళ్ళాలి. అలా ఒక్క నిమిషం. అమ్మాయి నేను కుడి చేయి ఎత్తినప్పుడు ఎడం చేయి ఎత్తుంది, ఎడం చేయి ఎత్తినప్పుడు కుడి చేయి ఎత్తుతుంది అందమ్మా. ఈ మధ్యన మార్కెట్ లోకి ఒక మ్యాజిక్ మిర్రర్ వచ్చింది నానా. మన లెఫ్ట్ చూపిస్తుంది, రైట్ చూపిస్తుంది, అంతే మ్యాజిక్ మిర్రర్. ఓ ఇది మ్యాజిక్ మ్యాజిక్ మిర్రర్. అమ్మాయి చెప్తే ఓకేనమ్మా. పదం పదమ్మా. అమ్మాయి నాకెక్కడో డౌట్ కొడుతుంది, క్లారిఫై చేసుకున్న తర్వాత వెళ్దాం. ఒకసారి ఇట్లా ఎన్నిసార్లు డౌట్ కొడుతుంది? ఎందుకు అలాగే నిలబడి నువ్వు అక్కడ. అమ్మాయి నానా ఇక్కడ వరకు నీలాగా ఉంది, ఇక్కడి నుంచి నాలాగా ఉంది అమ్మా. అంటే నేను ఎవరు కూతురు నానా? నా కూతురువే. మరి నేను నీలా ఉండకుండా పక్కింటి కూతురులా ఉంటానా? అవునమ్మా. అమ్మాయి కరెక్ట్. రామ్మా వెళ్ళిపోతారా? ఇంకొకసారి టెస్ట్ చేస్తానే. నాకు కనపట్టలేదా, నీకు కనపట్టలేదా? ఇప్పుడు అంతే. నేను కర్ర పట్టుకున్నాను కదా, అక్కడ దువ్వెన పట్టుకున్నాండి. తాగున్నావు కదా, చూడు. అవును కర్రే పట్టుకుంది. కర్రే 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 కర్రే. మరి ఇది లావుగా సన్నంగా ఉంది. మ్యాజిక్ మిర్రర్ నానా. అవును మ్యాజిక్ మిర్రర్. కరెక్ట్. పదం పదమ్మా ఒక్కసారి. ఏదో కదులుతున్నట్టుందమ్మా, ఎక్కడో కొడుతుందమ్మా. లేదమ్మా కొడుతుంది, ఒక్క నిమిషం ఉండు నువ్వు. నేను ఇప్పుడు నిలబడున్నాను కదా, అక్కడ మరి అది కూర్చుంది. అయ్యో మీరెక్కడి నుంచి ఉన్నారు నానా? మీరు కూర్చున్నారు చూడండి. అవును కూర్చునే ఉంది, కానీ నాకెక్కడో కొడుతుంది. క్లారిఫై చేసుకోవాలి. అమ్మాయి నీకు ఎవరన్నా అరుపు వినపడిందా? అంటే మరి నువ్వెందుకు అరిచావమ్మా? నువ్వెక్కడంటే అక్కడ కొట్టేసుకుంటావేమో. ఈ అద్దం నాకు నచ్చలేదమ్మా, దీన్ని పగలగొట్టి వేరే అద్దం తెచ్చుకుందా. నీకు తెలియదు, నువ్వు చిన్నపిల్ల ఊరుకమ్మా. చూసావా, ప్రతిబింబం బయటకు వచ్చిందమ్మా. ఎవడ్రా నువ్వు? సార్ నేను మీ అమ్మని ప్రేమిస్తున్నాను సార్. అబ్బా ప్రేమిస్తున్నావా? అసలేంట్రా నీలో ఉన్న అర్హత మా అమ్మాయిని ప్రేమించడానికి? సార్ నేను జాబ్ చేస్తున్నాను సార్. అబ్బా జాబే? సాలరీ ఎంత సార్? 30,000 సార్ నెలకి. మరే మా అమ్మాయి పాకెట్ మనీకే 25,000 అవుతురా? అది కూడా కలిపే చెప్పాను సార్. 5,000 జీతగాడివి మా అమ్మాయిని ప్రేమిస్తావురా? నిన్నేసేయాల్సిందే. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే టచ్చేసాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఎంత మందికి జరిగింది? నీ ఫేస్ చూసినప్పుడే డౌట్ వచ్చిందిరా నాకు. ఓకే అనుకున్నా. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్.
కౌశిక్, నీకు ఎప్పుడైనా యాంకరింగ్ చేసేటప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చిందా? నాకు రాలేదు కానీ డైరెక్టర్ గారికి బాగా వచ్చింది, స్కిట్ సరిగ్గా చేయపోతే వాళ్ళు. అయితే ఇక్కడ మాత్రం ఒక ఫ్రస్ట్రేటెడ్ యాంకర్ పెళ్లి చూపులకు వెళ్తున్నాడంట. ఇచ్చే మరి పెళ్లి చూపుతోనే కాంట్రవర్సీ స్టార్ట్ అన్నమాట కదా. సో ఆ కాంట్రవర్సీ ఏంటో చూడాలంటే లెట్స్ వెల్కమ్ అలాంగ్ విత్ సరదా సహస్ర. నమస్కారం, నేను మీ అందరి ఫేవరెట్ రిపోర్టర్ చాపర్. మీరు అనుకుంటున్నారు ఇంతవరకు చాలా ఇంటర్వ్యూలు నావి చూసాము అని. ఈ రోజు నేను చేయబోయే ఇంటర్వ్యూ చాలా స్పెషల్. ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నానో తెలుసా? ఒక పెళ్లి కూతుర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఈ పెళ్లి చూపులు ఎవరో తెలుసా? చాలా పెద్ద రిపోర్టర్వి. ఆ రిపోర్టర్ ఎవరో కాదు, నేనే. బాబు నువ్వు ఇలా అందరు ఇమిటేట్ చేస్తూ పోతే నేను ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు కూడా. ఆయన ఇంటర్వ్యూ మన అవసరం తట్టుకుని నా ఓన్ వాయిస్ లోకి వచ్చేస్తానులే. సరే, నేను ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాను. మా మాంగారెడ్డి ఇంట్లో ఎవరు లేరా? హలో మాస్టర్, ఎవరండి ఇంట్లో? ఎవర్రా సోదు మొక్క వేసుకుని ఉదయాన్నే మా తలుపు కొడుతున్నారా? హలో మాస్టర్, నేను ఇక్కడికి పెళ్లి చూపులు చూడడానికి వచ్చాను. నా పేరు చాపర్. డైపర్ కాదు, చాపర్. నా పేరు చాపర్. ఓ హాయ్ డైపర్ చాపర్. హాయ్, కూర్చోమ్మా. ఓకే కూర్చో. నువ్వు అలా కూర్చొని పేపర్ చదువుతుంటే నేను లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొస్తా. బాబు డైపర్ కాదు, చాపర్ కాఫీ తీసుకో. ఎవరు సార్ ఈ కాఫీ పెట్టింది? నేనే. ఏమండి, పంచదార అనే పదార్థం ఉంటుంది కదండి, అది వెయ్యాలి కదండి దీంట్లో? అవును బాబు, యథార్థంగా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళకి షుగర్, అందుకని నీకు కూడా తగ్గించా. అంటే మీరు షుగర్ తాగకపోతే మాకు కూడా షుగర్ ఉంటుందండి. ప్రపంచంలో ప్రతివాడు పక్కవాడు టేస్ట్ సరి చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. ఇలా ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే ఎలా సార్ కాఫీ తాగేది? ఎందుకు పుడతారో తెలియదండి. సర్వం కాఫీ తాగాలన్న ఉత్సాహం, ఇంట్రెస్ట్ సర్వనాశనం చేసేస్తుంటారు. ఇలా ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే పెళ్లి చూపులకి ఎందుకు సార్ రావడం? లడ్డూలో పెళ్లి చూపులు. తగలబెట్టండి సార్, అమ్మాయి నమ్మ తగలబెట్టండి. సరే బాబు, ఒక్క నిమిషం. అమ్మాయి కోపాలు వచ్చేస్తాయి, హర్ట్ అయిపోతారు, దెబ్బతింటాయి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. ఆనందం నాలా ఉంటుందే. ఈవిడేనా పెళ్లి కూతురు? అదేంటి పెళ్లిల బ్రోకరు అమ్మాయి ఓల్డ్ హీరోయిన్ రాధరా ఉంటుంది అన్నాడు. ఇదేమో బాగా మేకప్ వేసుకుని గేదరా ఉంది. మా నాన్న కూడా పెళ్లి కొడుకు పెద్ద అమెరికన్ లో ఉంటాడు అన్నాడు, కానీ నువ్వు చూస్తే ఆంబోతులా లేవా? ఏమిటండి ఆంబోతుంటుంది ఏంటండి? పద్ధతులు తెలియవా? ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం తెలియదా అండి? ఏమనంటే కోపాలు వచ్చేస్తాయి, హర్ట్ అయిపోతారు, మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకు పుడతారు సార్? నువ్వేంటయ్యా పైకి చూస్తున్నావు? గేదెకి ఆంబోతికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను బాబు. ఎవడైనా గువ్వ గోరింక, చిలక గోరింక అంటారు. గేద ఆంబోతి ఏంటండి? తెలుగు చదువుకోలేదా అండి? చదువుకున్నా బాబు. చిన్నప్పుడు చదువుకుంటే ఈ సమస్యలు రావండి. ఎందుకు పుడతారో తెలియదు సార్. అదేమన్నా హర్ట్ అయిపోతారు. చూడండి, నా మూడ్ ఖరాబ్ అయింది, అదంతా నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను కాసేపు ఉండండి, ఒక నిమిషం కూర్చోండి. యోగా చేస్తారు. ఏం చేస్తున్నారండి? దీన్ని మెడిటేషన్ అంటారండి. అది కూడా చెప్పలేదు మీ అమ్మాయికి. ఎందుకు సార్ పిల్లలకి అంటారు? గేదెలు పెంచినట్టు పెంచుతారు, మనుషులు పెంచినట్టు పెంచాలి. మాస్టారు, మీ అమ్మాయిని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. అడగండి. నువ్వేంటి మధ్యలో లైఫ్ లైన్ అందిస్తా ఉంటావా? మీ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడాలి. అరే స్వామి, నీకు ఏకాంతంగా వెళ్తే ఈ కాంత మేకప్ తలా జరిగిపోద్దని పబ్లిక్ ఓటే గొసగొస. హలో మాస్టర్, ఈ స్కిట్ లోనే మీ ఎంట్రీ. చిన్న డైలాగులు చేయండి, ఎక్కువ చేస్తే నెక్స్ట్ స్కిట్ లో ఉంటారు. అర్థమైందా? అది ఉందా? వెళ్ళి లోపలికి వెళ్ళి పని చూసుకోండి. నేను మీ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడాలి. సరే అమ్మాయి, ఏకాంతంగా మాట్లాడు. ఏమనంటే హర్ట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి, మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకు పుడతారో తెలియదండి, సర్వనాశనం చేస్తారు మూడంతా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నేను ప్రశ్నలు అడిగేటప్పుడు చెమటలు పడతాయి తెలుసా? ఏంటి చెప్తున్నావు? మీరే కదండి చెమటలు పడతాయి అన్నారు. ఎటకారం వద్దు. నేను ప్రశ్నలు అడిగితే అవతల వాళ్ళకి చెమటలు పడతాయి, నాకు కాదు చెమటలు పట్టేది. సరేనండి. ఎక్కడికి వెళ్తున్నావు? మీరే కదా నాకు చెమటలు పడతాయి అన్నారు. మేకప్ చెరిగిపోద్ది, టచ్అప్ క్లాత్ తెచ్చుకుంటాను. ఎందుకు? మేకప్ పిల్లలందరూ తెచ్చి ఇక్కడ పెట్టుకో, సాయంత్రం దాకా మేకప్ వేసుకుంటూ కూర్చుంది. కానీ
ఎందుకు పుడతారో తెలియదండి. ఊరికే మేకప్ వేసుకుని తిరుగుతుంటారు. స్కిట్ ప్రాక్టీస్ చేయమంటే చేయరు. కిట్టు చేయాలని ఉత్సాహం, ఇంట్రెస్ట్ సర్వనాశనం చేసేస్తుంటారు. ఏమనంటే హర్ట్ అయిపోతారు. మనోభావాలు దెబ్బతింటాయి, కోపం వచ్చేస్తుంటాయి. ప్రపంచంలో ప్రతివాడు పక్కవాడిని బాగు చేయొచ్చు అనుకుంటాడు, పక్కవాడిని సలహాలు ఇవ్వాలనుకుంటాడు. వాడు చూడండి యాంకరింగ్ చేయమంటే స్కిట్ లో ఇన్వాల్వ్ చేస్తుంటారు. నీ మొదటి ప్రశ్న, నువ్వు ఇప్పటి వరకు మొదటి 20 ఎపిసోడ్లో డైలాగులు అన్ని మర్చిపోయావని టాకు. కాదండి, అవంతా ఒత్తి పుకార్లు. నేను అసలు సూపర్ గా చేస్తాను. అంటే ఇప్పుడు మర్చిపోతున్నావా? కాదండి, అంటే ఎప్పుడు మర్చిపోను అని చెప్తున్నాను. సరే గాని ఈ ప్రశ్న చూడు, అల్లాడిపోతావు, టెన్షన్ పడిపోతావు, కింద పడి కిలకిల కొట్టేసుకుంటావు. నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్లు? చెమట పడుతుందా? టెన్షన్ పడుతున్నావా? భయపడుతున్నావా? అసలు ఎంత మందిని లవ్ చేశానా లెక్కేసుకుంటున్నా. ఎంతమందిని లవ్ చేశాను లెక్కేసుకోవడమా? ఏమిటండి పద్ధతిగా పెంచడం ఆడపిల్లల్ని? ఒక పద్ధతి పాడు ఉండదు. పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకోరు. ఏమనంటే హర్ట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి, మనోభావాలు దెబ్బతింటాయి. సరే, మీ నెక్స్ట్ ప్రశ్న. మీరు ప్రతి స్కిట్ కి ముందు మేకప్ వేసుకోవడానికి 3 గంటలు గడుపుతున్నారని మీ టీం లీడర్ కంప్లైంట్. మీరేమంటారు? అబ్బాయి ఉత్తిదండి, అంత అబద్ధాలు చెప్తాడు. అవునా? అయితే మీరు ఎంతసేపు గడుపుతారు మేకప్ లో? ఎంత అండి? 5 నిమిషాలు. 5 నిమిషాలు. స్కిట్ కూడా 2 నిమిషాలు కేటాయించవచ్చు కదండి. సరే, కానీ మీ తర్వాత ప్రశ్న. ఈ ప్రశ్న మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చెప్పాలి. అసలు ఈ హంగామా షోలో మీరు కాకుండా లేడీ టీం లీడర్ ఉన్నారు కదండి, వాళ్ళలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? వీరబాబు అంటే బాగా ఇష్టం. వీరబాబు అంటే బాగా ఇష్టం. లేడీ టీం లీడర్ వీరబాబు అంట. ఈ ఆడవాళ్ళ పేర్లు చెప్పాలి, ఓకేనా? ఆడవాళ్ళ పేర్లు చెప్పండి. మీకు ఇష్టమైన టీం లీడర్ ఎవరు మీరు కాకుండా? నాకు అన్ని టీంలు ఇష్టమేనండి. ఈ వెలవ పులిహోర ఇక్కడ చెప్పొద్దండి. ప్రశ్నలు అడగడానికి వచ్చాం, పని పాట లేక ఇక్కడ మా టైం వేస్ట్ చేసేస్తారు. ప్రపంచంలో ప్రతి వాళ్ళు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటేస్తుంటారు. ఏమనంటే హర్ట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి, చెప్పండి మీరు కాకుండా ఎవరంటే ఇష్టం మీకు? చూసారా, టెన్షన్ పడిపోయి మంచి నీళ్ళు కూడా తాగేస్తుంది. నేను ప్రశ్నలు అడిగితే ఎవరైనా సరే అల్లాడిపోతారు. చెప్పండి ఎవరంటే ఇష్టం? అది చెప్పాను కదండి, అందరూ అంటే ఇష్టమే. అలా కాదండి, ఒక్కటే చెప్పాలి, చెప్పండి. ఒక్కళ్ళు అంటే నాకు నీరజ అక్క అంటే చాలా ఇష్టం అండి. ఓహో, నీరజ అంటే ఇష్టం. అనుష నీకంటే అందంగా ఉంటుందని జలసి. రేష్మ నీకంటే మందంగా ఉంటుందని జలసి. కాదా? మరి ఒకరి పేరు చెప్తారేంటండి? అంటే మిగతా ఇద్దరు హర్ట్ అవరా? వాళ్ళకి మనోభావాలు ఉండవా? అంటే హర్ట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి, మనోభావాలు దెబ్బతింటాయి. అయ్యో అలా కాదండి. మరి అలా కాదు, అందరూ అంటే ఇష్టమేనండి. అంటే నాకే ఎదురు సమాధానం చెప్తారండి. ఎందుకు సార్ నా లడ్డూలో పెట్టి ఇప్పుడు ఇక్కడ పెట్టారు? నా కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది, అది మొత్తం నా ఫేస్ రిఫ్లెక్ట్ అవుతుంది. మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎవరు? ఏమమ్మా నువ్వు వచ్చా? మీ టీం ఇది కాదు. ఏం చేస్తున్నారా? ఇంటర్వ్యూ చేస్తున్నా. నువ్వు చేసేది ఎప్పుడు మిమిక్రీ కదరా, కొత్తగా ఇంటర్వ్యూ ఏం చేస్తున్నావు? అంటే కామెడీ చేస్తున్నావు అమ్మా ఇక్కడ. కామెడీ నువ్వు అనుకుంటే కదా, మేము అనుకోవాలి దాన్ని. సరే, ఏంటి మీరు వచ్చారంటే ఇక్కడికి? అసలు మాకు పుల్లలు పెడుతున్నావేంట్రా? వాళ్ళంటే ఇష్టమా, వీళ్ళంటే ఇష్టం ఏంటి ఇదంతా? మాకు పుల్లలు పెట్టగా మేమంతా ఒక ఫ్యామిలీ. ఏమనంటే ఫ్యామిలీ అంటారు, ఏమన్నా గట్టిగా మాట్లాడాలంటే కోపాలు వచ్చేస్తాయి, మనోభావాలు దెబ్బతింటాయి, ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకు ఇక్కడ. ఎందుకు పుడతారో తెలియదండి కొంతమంది. ఒక్క నిమిషం చెప్తా, దేనికి పుట్టారు? ఏం చెప్తారండి? నేను పెద్ద రిపోర్టర్ని. ఎవడైనా ఏమనంటే ఎక్కడ చూడాలి అక్కడ చూస్తాను. మీరు రిపోర్టర్ని. ఏదో ఒక్కసారి వంగండి. ఎందుకండి? అసలు మీకు అబ్బాయిలు కొట్టడమే రాదా? ఏమనంటే కోపాలు వచ్చేస్తాయి, మనోభావాలు దెబ్బతింటాయి. ఇలాగనే కొట్టడమా? అక్క గ్రీష్మ కొట్టట్లేదు, ఆగండి. ఏమైంది? కొట్టు. ఆయన్ని నేను కొట్టలేను. గ్రీష్మ స్కిట్టే కదా, ఏమవుతుంది? కొట్టు. స్కిట్ లోనైనా ఆయన్ని నేను కొట్టలేను. అమ్మా వింధ్య, ఒకసారి ప్లీజ్ రా. ఆవిడ ఎందుకని పిలుస్తారు? ఏమనంటే హత్య అయిపోతారు, మనోభావాలు దెబ్బతింటాయి, కోపాలు వచ్చేస్తాయి. కిట్ అయిపోయింది, కొట్ట ఆపండి. ఆడవాళ్ళు కర్రలిస్తే ఎలా కొడతారు? ఓకే, సో బేసికలీ స్కోరింగ్ టైమ్ లో మాత్రమే ఇలా మొత్తం అందరినీ కలిసి చూస్తాం మనం. కానీ అన్ని టీమ్స్ కలిపి ఈ స్కిట్ స్టేజ్ మీద ఆడవాళ్ళకి మాత్రం కర్రలు ఇవ్వకూడదమ్మా. అబ్బాయి అస్సలు నీ స్కిట్ అస్సలు బాగాలేదు షరీఫ్, నాకైతే అస్సలు నచ్చలేదు. ఏమనంటే హట్ అయిపోతారు, ఎందుకు పడతారో తెలుసు. నా డైలాగ్ నువ్వు ఎందుకు చెప్పావు? సరే, ఎనీవేస్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? Your time starts now.
థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్. ఏంటి విజిల్ వేస్తున్నావు? అంటే ఈ మధ్య హైదరాబాద్ లో టీచర్లు ఎక్కువయ్యారని సింపుల్ గా చెప్పా. అలానే పోలీసులు కూడా ఎక్కువగా తిరుగుతున్నారు. ఏమైనా కమెంట్స్ వేసావనుకో కాళ్ళు విరక్కొట్టి కాళీమాత టెంపుల్ ముందు కూర్చోబెడతారు. మరి ఆడేంటి తెగ ట్రై చేస్తున్నాడు? ఎవడు? అటు చూడు. లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ along with నెల్లూరు నీరజ. నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఏయ్ రా మామా జారాడు అన్న. మొన్న కౌశిక్ పేట్ కబ్జా చేయమని చేసినావురా? ఆల్రెడీ కబ్జా చేసినావునా? సూపర్ రా. ఆ వింజో ప్లేట్ కూడా కబ్జా చేయమని చేసినావా? మేము పోయేటప్పటికి ఎవడో చేశాడనా? ఆ పోయి డ్రెస్ ఎట్టుందిరా? పెద్ద బండరాయికి డ్రెస్ వేసినట్టుందా? ఆ పిల్ల నవ్వెట్టుందిరా? నరకానికి దారి చూపిస్తున్నట్టు నేనా? ఏమరా ఎక్కడెక్కడ మాట్లాడుతాడు? ఏమైందనా? ఎవరనుకుంటున్నావురా? ఎవరన్నా? మీ వదినరా? మీ వదిలికి నేను మనసు ఇచ్చేసాను రా. ఎంత మందికి ఇస్తావనా మనసు? అదేమన్నా గుళ్ళో ప్రసాదం అంటానా? అందరినీ పిలిచి పంచనీకి ఇట్లా పంచుకుంటా పోతా రేపు పొద్దున్న నీకు అది మిగతా లేదని డౌట్ కొడుతుందనా? ఏం రాజే మనసానా? ఆ పిల్లలు పడాలంటే ఏం చేయాలరా? ఓరిని అట్లా పడాలంటే కొంచెం ఈ స్టైల్ మెయింటైన్ చేయాలి. అబ్బో హలో, నా పేరు సీను. నా పేరు పేను. నేను నిన్ను ప్రేమిస్తున్నా. చూద్దాంలో పోరా, నాకు పనుందా? ఏంది చూసేది? నేనేమన్నా ఎలక్షన్ లో ఓట్లు వేయడానికి వచ్చా అనుకున్నా? ఏంద్రా నువ్వు నన్ను ప్రేమించు. ఎందుకు ప్రేమించాలరా? నాకు ఇష్టంలే. నేను నచ్చలా? మా ఇంట్లో కుక్క కూడా నాకు నచ్చిందా? అంత మాత్రం దాన్ని ప్రేమించమంటావా? అంటే నేను అందంగా లేనా? నీదే అన్నం అంటే కౌశిక్ బాబు ఏమన్నా? చచ్చాడు పడుకోడు ఇంకా. అంటే ఇప్పుడు నువ్వు ప్రేమించావు. ఓరా, ప్రేమించదు లేదు గీయించదు లేదు, నాకు పనుంది. ఎన్నిసార్లు అడగతున్నావా? ఏమనుకుంటున్నావా? నువ్వు నన్ను ప్రేమించాలి. ఇది ఫైనల్. ఫైనల్ అన్నాడు రే. మర్యాదగా ప్రేమించకపోతే యాసిడ్ పోస్తా. యాసిడ్ పోస్తారా? నీలాంటి వాళ్ళ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నది. నేను ఎవరో తెలుసా? ఎవరా? చీటీం. హంగామాలో కొత్త టీం పెట్టినట్టున్నారు. సరే, ఇక్కడ ఒకటి దొరికారు సార్, తీసుకురమ్మంటారా? ఎవడు? సీఎమ్మా పిఎమ్మా? సార్ ఇక్కడ ఎక్స్ట్రా చేస్తున్నారు సార్. వీడు ఎక్స్ట్రా చేయాలా? ప్రేమిస్తున్నాడు. ఏం పీకుతావు చెప్పు. ఎంతమంది తెచ్చుకుంటావు తెచ్చుకో. సార్ విన్నారు కదా, అది మందులో రమ్మంటారా? ఓకే సార్. స్టేషన్కే. బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ కి. ఏం భయపడతా అనుకున్నావా? పోలీస్ స్టేషన్ భయపడతా అనుకున్నావా? భయపడదు. రారా కాదలరా. ఏంది ఏనుగు మాత్రం నిలబడతావు? పీనుగు లాగుందే. రైటా లెఫ్ట్ రాండ్రా అన్నా. 108. ఎస్ సార్. 108. ఎస్ సార్. వాడు ఎవడో ర్యాగింగ్ చేస్తున్నాడు బస్ స్టాండ్ లో ఉన్నావు. ఎవడాడు? ఆడే సార్. వీడా? మనవడు మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో ఆడవాళ్ళతో ఏం పనిరా నీకు? యాసిడ్ పోస్తాడంట సార్ నా మీద వాడు. ఏరా ఏడా లిటిల్ యాసిడ్ పోసే మొహం మాదిరి ఉన్నది. సార్ యాసిడ్ పోస్తున్నాడు, తొడగొట్టాడు. ప్రేమించాలా లవ్ చేయకపోతే తప్పదని హరాస్మెంట్ చేశాడు సార్ బస్ స్టాండ్ లో. బద్మాషుడు. ఏరా దాని తొడంత లేవు నువ్వు, దాని ముందు తొడగొడతావా? నా బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా మాట్లాడుతున్నావు. నీకు పైన అనుకున్న గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ ఉంది, వెనక్కి తిరిగా బ్యాక్ గ్రౌండ్ గ్రౌండ్ ఉందంటారు నీక. నేను చెప్పింది ఆ గ్రౌండ్ గురించి కాదు, నా బ్యాక్ గ్రౌండ్ గురించి. ఎవడ్రా నువ్వు అసలు? నెల్లూరు తిని తెలుసా?
నెల్లూరు సీను తెలుసా? తెలీదు. అయితే ఏమి ఇప్పుడు? నెల్లూరు సీని గురించి చెప్పరా. ఆడెవడో మాకు కూడా తెలియదనా. నేనేరా నెల్లూరు సీనుడే. మూతి పగిలిపోద్ది. వాడెవడో ఎంపీ ఎమ్మెల్యే అన్నట్టు చెప్పావు కదరా. 108 వీడి మీద అన్ని కేసులు ఓపెన్ చేసి లోపల ఎఫ్ఐఆర్ ది. ఓకే సార్. ఏమిరా నీకు స్మైలింగ్ షరీఫ్ తెలుసా? ఒరే తెలీదురా. ఆ కేసులు ఓపెన్ చేయమన్నాను నిన్ను. ఓకే సార్. ఏదిరా నువ్వా? నీకు వ్యక్తి ఉదయం తెలుసా? ఒరే తెలీదురా. ముందు ఆ కేసులు ఓపెన్ చేసుకో. ఫైల్ తీసుకో. మళ్ళీ ఏమైందిరా? వేరియేషన్ వీరబాబు అన్న తెలుసా? ఒరే తెలీదు. నువ్వు ముందు ఆ ఫైల్ ఓపెన్ చేసి కేసులు రాయమా. కనీసం లాఫింగ్ బ్రదర్స్ అన్న తెలుసా? చెప్పే కొద్ది వీడికి కాదు సార్. వీడికి 3rd డిగ్రీ ఇప్పించాల్సిందే. 3rd డిగ్రీతో పాటు 10th కూడా ఇప్పించు. ఎందుకంటే 10th ఇంటర్ నాకు లేదు. ఇప్పుడు డిగ్రీ వస్తున్నారు కదా, దాంతో కలిపి 10th ఇంటర్ ఇప్పించు. వీడు నా గురించి ఏమనుకుంటున్నాడు అన్నట్టు. 3rd డిగ్రీ అంటే 10th ఇంటర్ కూడా ఇప్పించమంటున్నాడు. రైటా అన్నా? నీకేమైనా కావాలా? నేను IAS డిగ్రీ కావాలన్నా నాకు. లెఫ్ట్ నీకేం కావాలరా? నాకు MBBS డిగ్రీ కావాలి అనుకున్నా. అన్నా ఈ డిగ్రీలతో పాటు IAS MBBS 2 కలిపి ఇప్పించాయి. సరే అన్నా. 108 సార్. ఆ టేబుల్ ఇట్టే. ఓకే సార్. మనిషి బాగున్నావు గానే నీళ్ళు పాలిష్ పెట్టుకుంది. కూర్చో అన్నా. మాకెప్పుడు పెడతారన్నా? ఏం చేయడం ముందు అన్నకు బే, తర్వాత మీకు. కూర్చో. బాగా ఏళ్ళు తప్ప నీళ్ళు పాలిష్ పెడతారు. చిన్నగా ఒక్కొక్క దానికి పెట్టు. ఒక ఏళ్ళు నుంచి ఒక ఏళ్ళు తగలకూడదు. అన్నిటికీ ఒకటేసారి బెటర్ నాయడా. ఒక్కొక్క దానికి ఒక్కసారి పెడతారు. అదే గుచ్చుకుంటే అది నా లవ్రా. దానికోసం ఏమైనా చేస్తాను రా. వీడికి 3rd డిగ్రీలో ఫస్ట్ ట్రీట్మెంట్ కూడా పనికి రాలేదమ్మా. వీడికి ఐస్ పెట్టాల్సిందే. ఐస్ అంటే మామూలు ఐస్ కదా, కుల్ఫీ ఐస్ అయితే తింటా నేను. అదే ఈ టెస్ట్ లో పాస్ అయితే నిన్ను లవ్ చేస్తా నేను. అవునా? 108 నోటు తిరుక్కోలే. పోతా ఇంకోసారి ఆడవాళ్ళు. అన్నా నాకు లవ్ వద్దన్నా. లేకపోతే వేరియేషన్ వీరబాబు తెలుసా? ఎరా రికమెండేషన్ అంటారు వాళ్ళంతా. ఉదయం తెలుసా? వాడేం పెద్ద పోటుగాడు అనుకుంటున్నావా? అన్నా నాకు ఎవరు తెలియదు అన్నా. ర్యాగింగ్లు చేసి రికమెండేషన్లు చెప్పి వచ్చారనుకో తాట తీస్తా. అన్నా ఇంకెప్పుడు చేయగలన్నా. ఆడవాళ్ళు జోలికి పోకూడదు. అసలు పోనన్నా. ముస్లిం దాని జోలికి కూడా పోకూడదు. ఆడవాళ్ళు దొరికే పోనంటే ముస్లిం జోలికి ఎందుకు వెళ్తారన్నా? వెళ్తానన్నా. రైట్. నా కొడుకులు ఎక్కడ తెచ్చారు? కనీసం కౌశిక్ అన్నా తెలుసన్నా? కౌశిక్ ఎందుకు తెలియదు? నాకు బాగా తెలుసు. ఎటు తెలుసన్నా? నిన్నే వచ్చి 3rd డిగ్రీ తీసుకోపోయాడు. తాట తీస్తాను ర్యాగింగ్ అన్నారండి ఇంకా రాష్ట్రాల్లో. సో యాక్చువల్ గా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే కౌశిక్ ప్రతిసారి నెల్లూరు యాసలో మాట్లాడడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ ఈసారి శ్రీను మాత్రం కొంచెం ట్రెండ్ మార్చాడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. శ్రీను. ఆల్ ది బెస్ట్ అండి. వెన్స్ అక్కడ ఒక సేనాపతి రాణిగారికి తెగేస్తున్నాడు లైన్. ఆహా, నాకు ఈ తిరుపతి తెలుసు, హోమియోపతి తెలుసు, కానీ సేనాపతి ఎవరు? దేవుడా, సేనాపతి అంటే సైన్యాధ్యక్షుడు. ఓహో, ఇలా కూడా పిలుస్తున్నారా ఈ మధ్య? నన్నేం చూస్తావు, మగధీర లాంటి ఆ స్కిట్ నిచ్చాడు. లెట్స్ వెల్కమ్ along with అల్లరి అనుష. రాజాది రాజా రాజ దౌర్భాగ్య బోడి బిరుదాంకిత శ్రీ 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 బోడిలింగ బహద్దూరు గారు పుత్రికా సమేతంగా విచ్చేయుచున్నారు. హో బోడిలింగ
అది రాదొస్తుంటే ఊదినట్లేదు, కస్తే మోసుకెళ్ళేటప్పుడు ఊదినట్టుంది. నాన్నగారు సేనాపతి ఇంకా రాలేదేంటి? ఈ మధ్య స్కిట్ మీద స్కిట్ కొట్టాడు కదా, కొంచెం బలిసినట్టుంది. సేనాపతి బలి 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 బలిరా బలి. ఐసా మిరపకాయ బజ్జి ఐలెస్సా. ఐసా మిరపకాయ బజ్జి. జయము జయము మహాప్రభ జయప్రదం. ఇంకనూ జయప్రద ఏంటి సేనాపతి? కొత్త వారు లేరా? కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరా? బాబు కమల్ హాసన్, జయప్రదం అంటే జయప్రద జయసుధ విజయశాంతి కాదు. సేనాపతి ఇంతకీ ఎందుకు ఆలస్యమైంది? ఎందుకు ఆలస్యం ఏందంటే ఏం చెప్పమంటారు యువరాని? స్నానం చేద్దామని బాత్రూమ్కి వెళ్ళానా, వెళ్తే అక్కడ నాకంటే ముందు ఒక సింహం వచ్చింది. అమ్మో సింహమే! ఆ తర్వాత మీరేం చేశారు? ఏం చేస్తాను, ముందు నువ్వు స్నానం చేసి తర్వాత నేను చేస్తానని చెప్పి వచ్చేసా బయటికి. ఏమిటి సింహంతో సంభాషించావా? నేనంత ఎర్రిపప్పలాగా కనపడుతున్నానా? సేనాపతి నువ్వు వెళ్ళమ్మా. నువ్వు అంత పరాక్రమవంతుడైతే, తెలివి కల్లవాడివైతే నీ తెలివితేటలు పరీక్షించదా? పరీక్షించండి. అయితే చెప్పండి, కోడి ముందా గుడ్డు ముందా? కోడే ముందు. తొక్కేం కాదు, అన్నిటికన్నా ముందు మసాలా పాపడు. అవును మహారాజా. తర్వాత గుడ్డు వచ్చింది, ఆ తర్వాత చిల్లీ చికెన్ వచ్చింది, ఆ తర్వాత 2 బీర్లు వచ్చాయి, తర్వాత బిల్లు వచ్చింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పొదశాల బార్లో మహారాజా. దీన్ని బట్టి చూస్తే గుడ్డే ముందు కదా. ప్రభువులకు పంగనామములు. పెట్టింది చాలు, విషయం చెప్పండి. ప్రభు, మన రాజ్యం వైపు శత్రుసేనలు దండెత్తి వస్తున్నాయి ప్రభు. మన గూఢచారులు వర్తమానం పంపారా? అవును యువరాణి, నాకు వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. అంతేకాదు ప్రభు, మన శత్రువులు అలెగ్జాండర్ తో చేతులు కలిపారంట. ఓహో, అలెగ్జాండర్ తోటి చేతులు కలిపారా? పోయి ఇప్పటికి 3000 సంవత్సరాలు అయింది. ఈ బోడిలింగం గాడు పెద్ద పోటీగాడు నాడు మళ్ళీ పుట్టారా? సేనాపతి ఆపు నీ అధిక ప్రసంగము. సేనాపతి, నా పరాక్రమం గురించి వింటివా? చెప్తే తెలుసుకుంటాను మహారాజా. 20 సంవత్సరాల క్రితం ఒక అంతర్యుద్ధంలో నేను గెలిస్తే ఏం జరిగిందో తెలుసా? నీకు యువరాణి పుట్టింది, నీకు యువరాణి పుట్టింది. సేనాపతి, నేను చెప్పేది యుద్ధం గురించి, నువ్వు యుద్ధం చేయాలి. సరే, నాతో పాటు నువ్వు కూడా వస్తే చేస్తా. ఈ వయసులో నేను గుర్రం ఎక్కలేను. నేను అక్కడ ఎండలో యుద్ధం చేస్తూ ఉంటే ఇక్కడ నువ్వు ఏసులో సంసారం చేస్తావా? నేను రాజుని. ఆయనను నేను వెళ్ళను. ఒకవేళ నేను వెళ్ళాలంటే మీరు నాకు ఎంతో కొంత పరిహారం ఇవ్వాలి. సరే అయితే అట్లనే. అట్లయితే నీకు అర్ధరాజ్యం రాసిచ్చదా? ఓడిపోతే వాడు ఫుల్ రాజ్యం ఇస్తా అంటున్నాడు అక్కడ నాకు. సేనాపతి, ఏదైనా కొత్త ఆఫర్ ఉంటే చెప్పు. ఆఫర్ అనగా? ఆఫర్ అంటే జాకెట్ కొంటే చీర ఫ్రీ, రిమోట్ కొంటే టీవీ ఫ్రీ, అలాంటివి నాన్నగారు. మన సేనాని మనస్సుని అర్థం చేసుకోండి. కొంటాం కొంటాం కొంటాం. సరే అయితే అర్ధరాజ్యంతో పాటు నా కుమార్తె నుంచి వివాహం చేసేదా? శభాష్! ఎవరాని ఒకసారి హస్తం ఇవ్వండి. ఏం చేస్తున్నావు? ఎంగిలి పడుతున్నా మహారాజా. నువ్వేమైనా శబరి అనుకుంటున్నావు ఎంగిలి పట్టడానికి? రిహార్సల్ చేస్తున్నా మహారాజా. రిహార్సల్ లేదు, ప్రాక్టికల్ లాగే ఉంది. ఏందమ్మా మీ నాన్న, ఏంది గోళ? సరే నా ముద్దు నాకు ఇచ్చి. మీరు హట్టవకండిలే నాన్నగారు, నేను తిరిగి ఇచ్చేస్తాను. అమ్మాయి వాడు నన్ను ఎర్రిపప్పే అనుకుంటున్నాడు, నువ్వు కన్ఫర్మ్ చేసేస్తున్నావు. నీకెందుకు అంత శ్రమ, నేనే ఇచ్చదా. 2 సేనాపతి. వద్దు వద్దు మహారాజా వద్దు, ఈ దారుణం కన్నా నాకు యుద్ధమే బెటరు. సరే వెళ్ళి యుద్ధం చేయండి. అవునా? ఒకసారి ఇలారా. ఇవ్వని యుద్ధం చేయక తప్పదా? మన పెళ్లి కావాలంటే తప్పదు సేనాపతి. మహారాజా మహారాజా, శత్రువులు మన రాజ్యానికి 30 కిలోమీటర్ దూరం వరకు వచ్చారు. అవునా? అయితే అందరిని తలా ఒక పెగ్గు మందేసి పడుకోమను, కావాలంటే మనం మంచిని కూడా పంపిద్దాం. యువరాణి, నువ్వు వెళ్ళి ఆ సహస్ర సమర ఖడ్గం అందుకో. సహస్ర సమరమా అంటే షరీఫ్ టీంలో ఉండే సహస్రతో ఇప్పుడు నేను సమరం చేయాలా మహారాజా? ఒరే, నువ్వు బయట కనపడేంత మంచివాడి కాదు రే. అది ఖడ్గం పేరు. ఓ ఓకే. సేనాధిపతి, అందుకో ఈ వీర ఖడ్గాన్ని. థ్యాంక్ యూ మహారాణి. సేనాపతి, యుద్ధానికి ముందు ఏం చేయాలో తెలుసు కదా? కత్తి నూరాలి. వర నుండి కత్తి తీసి ప్రజలకు అభివాదం చేయాలి. ఓ, ఇదొకటి ఉందా? అయితే మీరు లెక్క పెట్టండి. 1 2 3. మహారాజా నిజం చెప్పండి, దీంతో మీరు యుద్ధం చేశారా లేకపోతే గడ్డం తీసుకునే వాళ్ళ?
వీరుడి రక్తం తిలకం దిద్దుకోండి. ఈ మొక్క ఎప్పుడు చెప్తాను ఎదురు చూస్తూ ఉన్నా. చెయ్యి ఇచ్చి వీరుడి రక్తం అంటే నాది కాదురా, నీదిరా. ఈ మొక్క నాకు కొయ్యకు ముందు చెప్పాలి నువ్వు. అయ్యో నాన్నగారికి సెప్టిక్ అవుతుందేంటో, అర్జెంట్ గా 108 కి ఫోన్ చేసే నా పతి. నువ్వేం కంగారు పడకేవరా అని మీ నాన్న డైరెక్ట్ గా సెప్టిక్ ట్యాంక్ లో దూకినా కూడా వాడికి ఏం కాదు. మన్నించండి మహాప్రభు, వచ్చిన శత్రువు ఎవరో కాదు, మన సామంతులు అయిన లాఫింగ్ బ్రదర్స్ షరీఫ్ ఖాను వీరబాబులు ఉన్నారు మహాప్రభు. ఆహా, వాళ్ళకి అంత ధైర్యం వచ్చినదా? ఆజ్ఞ మహారాజా, యువరాణితో నేను యుద్ధం చేస్తాను. సేనాపతి నువ్వు డైలాగ్ తప్పు చెప్పావు. లేదు, వాడితో నేను యుద్ధం చేస్తాను మహారాజా. నాన్నగారు, యుద్ధంలో సేనాపతికి ఏమన్నా అయితే ఎలా? యువరాణి నువ్వేం కంగారు పడకు, వేరే సంబంధం చూసి చేస్తుందా. సేనాపతి వచ్చాడు. మహారాజా, యుద్ధంలో వారి ముగ్గురిని ఓడించి యువరాణి పరువుని నీ రాజ్యాన్ని కాపాడాను మహారాజా. ఈ పర్ఫార్మెన్స్ తోటే అది ఈ పర్ఫార్మెన్స్ తోటి ముగ్గురిని ఎలా ఓడించావని సందేహంగా ఉంది. నీకు ఈ తొక్కల సందేహం వస్తుందని నాకు ముందే డౌట్ వచ్చే నా జాగ్రత్తలు నేను ఉన్నాను. వాళ్ళ వారి గుర్తులు తీసుకొచ్చాను మహారాజా. ఏమిటవి చూపించండి. ఎవరా? ఏంటా ఈ ముంగిసేంటి? ఇది లాకింగ్ బ్రదర్స్ వారి పెంపుడు జంతువు. వారు ఓడిపోయినందుకు గుర్తుగా మనకి ముంగిసని పంపించారు. సర్లే, అయితే షరీఫ్ కా గుర్తుగా ఏం తెచ్చావు? ఓ ఇదా? ఓహో, మీరు ఎక్స్పెక్ట్ చేసిన రాలేదని డిసప్పాయింట్ అయినట్టున్నారు. మరి వీరబాబు గుర్తుగా ఏం తెచ్చారు? చాలా ట్రై చేసిన యువరాణి, ఒక్క గుర్తు కూడా దొరకలేదు నాకు. నువ్వేం కంగారు పడకు సేనాపతి, పాపం ఇప్పుడిప్పుడే గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నాడు కదా, చిన్నగా వస్తుంది రండి. ఈ సొల్లు ఆపి నెక్స్ట్ కార్యక్రమం ఏంటో చెప్పండి. నెక్స్ట్ కార్యక్రమం పెళ్లి. ఈ స్కిట్ మొత్తంలో బాగా నచ్చింది మనోడి కాస్ట్యూమ్. నాకు నీకు ఆ కాస్ట్యూమ్ నచ్చితే నాకు ఈ కాస్ట్యూమ్ నచ్చింది. కాస్ట్యూమ్ ఏంట్రా, గ్రీన్ మ్యాట్ లాగా. నాదెవరికి నచ్చలేదు. అంటే నాకు ఎస్పెషల్లీ ఇలియానా ఈ మధ్యలో ఇక్కడ సినిమాలు చేయట్లేదని ఏం ఫీల్ అవ్వకుండా. ఓకే, చాలా బాగుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అనుష. ఆల్ ది బెస్ట్ రాయ్. ఆల్ ది బెస్ట్. వెన్స్ yes, ఈ వారం హంగామా ఎపిసోడ్ లో వచ్చేసాం క్లైమాక్స్. అంటే 4 పర్ఫార్మెన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా let's welcome all the 4 teams onto the stage. all right, so 4 teams కూడా వచ్చేసారు. ఇప్పుడు స్టేజ్ కలకల్లాడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ స్కోర్ మనం ఇప్పుడు రివీల్ చేయబోతున్నాం. అండ్ ద స్కోర్స్ ఆన్ ద స్క్రీన్. Here we go. Smiling Sharif. City Mall, City Mall, City Mall, City Mall. NTR mega star, nenne chuste whistlesta. ఈ వారం ఎపిసోడ్ విన్నర్ కి 5,000 రూపాయలు. For the performance and 3,000 for the script. Congratulations. ఇదండి ఈ వారం హంగామా. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. కత్తి తీసుకొని కసక్కని మీ అమ్మగారు పోటీ పొడిచి, అయ్యగారు మిమ్మల్ని ఎంత టార్చర్ పెడితే మాత్రం అమ్మగారిని చంపేయమని చెప్తారా? నేను చంపనయ్య గారు. 50-50. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గా మీకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నా కోరికలు ఏంటంటే, ఇప్పుడు మన నగర ప్రజలందరూ ప్రతి ఒక్కరు బైక్ నడిపే వాళ్ళు గాని, కార్ నడిపే వాళ్ళు గాని, బస్సుల్లో వెళ్లే వాళ్ళు గాని, వాళ్ళు మస్ట్ షుడ్ గా వారి లైసెన్స్ ని ఇంట్లో పెట్టాలి. ఆ పొట్టి బొట్టల సుందరి ఎవరు? కళ్ళు మూసుకొని కళ్ళు బయట పెట్టుకొని వికట దరహాసము చేయుచున్నది. ఆమె పేరు వింధ్య, మా గొంతులో పెద్ద యాంకర్లే. నాకు కూడా ఆమె వల్ల చెయ్యరాని ఒకటే ఉపలాటముగా ఉన్నది. ఆమెను చూసావా?
కింగ్ ఫిషర్ క్యాలెండర్ మీద మోడల్ లాగా స్లిమ్ గా ఉంది. నువ్వేమో దాని ఓనర్ లాగా ఇలా ఉన్నావు. ఆవిడనే చూసావు గాని ఆ పక్కన ఉన్న మానవుని చూడలేదా? మోకాలి పై భాగం పైన కొట్టి కొట్టి చంపుతాడు. ఇదే నా కూతురు గజలక్ష్మి. అమ్మా, ఎవడే ఏనుగడు? తప్పమ్మా, అలా అనకూడదు. ఆయన నీ కాబోయే మొగుడికి ఫ్రెండ్ అన్నమాట. మరి అంకుల్ గాడు ఎవడమ్మా?